దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. అనుదినము ఈ వాక్యము వాగ్దానం విని దేవుని గుణగణాలు నేర్చుకుంటున్న మీతో ఈరోజు అనగా 16వ తేదీ సెప్టెంబర్ మాసం దేవుడు చెప్తున్న గొప్ప వాగ్దానము, వీటన్నింటిలో అత్యధిక విజయమును నేను మీకు ఇవ్వబోతున్నాను. వీటన్నింటిలో అత్యధికమైన విజయము నేను మీకు ఇవ్వబోతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం పూర్తి వచనము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇది వాగ్దానం. అత్యధికమైన విజయం, విజయము, అధిక విజయము, అత్యధికమైన విజయం, సంతోషము, అధిక సంతోషము, అత్యధికమైన సంతోషం. దేవుడు నీకు గుడ్ నో, బెటర్ నో, ద బెస్ట్, ఎక్సలెంట్ గా దేవుడు నిన్ను చేయాలని ఇష్టపడుతున్నాడు. నిన్న నేడు అనుకున్నది ఏది నీది కాకపోనే, నేడు నీకు ముందున్నది రేపు నీకు రాకపోనే. ఏ రోజునైతే నాది 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 అనుకునే బదులు ఏది నాది కాదు, నాకున్నవన్నీ నీయే ప్రభువా అని నీవు దేవుని చేతిలో ఒదిగిపోతావో, దేవుని చేతిలో ఇమిడిపోతావో, దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు ఉంటావో, అప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు అంగీకారంగా ఉంటుంది. దేవుని యొక్క గుణగణాలు ఎరిగిన వాడిగా ఉంటావు, దేవుని హృదయాన్ని ఎరిగిన దానిగా ఉంటావు. అటువంటి వాక్యము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్ వెర్షన్ ఎలా ఉంది అని చూస్తే ఎక్కడ వెరీ సింపుల్, వెరీ సింపుల్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ చెప్పబడుతుంది, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ us. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను విజయవంతంగానే చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు నిన్ను తప్పిస్తాడు. కీర్తన 91 అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనికి నేను తోడై ఉండదును, అతన్ని నేను విడిపించుదను, అతను నాకు మొరపెట్టగా అతన్ని నేను ఉత్తరమిచ్చి అతన్ని నేను గొప్ప చేయుదును. అంటే దేవుడు నిన్ను గొప్ప చేయాలనే ఇష్టపడుతున్నాడు తప్ప, తలగానే పెట్టాలనుకుంటున్నాడు తప్ప, కొండ మీద పెట్టాలనుకుంటున్నాడు తప్ప, విరిగిపోయిన వాళ్ళలాగా చింపిరి బట్టలు వేసుకొని చింపిరి జుట్టు నెవర్. గాడ్ ఈజ్ గాడ్, హీఈస్ గ్రేట్. వెన్ గాడ్ ఈజ్ గ్రేట్, హీ విల్ మేక్ యూ గ్రేట్. దేవుడు గొప్పవాడు అంటున్న నీవు నిన్ను గొప్పవాడిగా చేసేవాడే దేవుడు కదా. ఈ లోకంలో గొప్పని కోరుకుంటున్న నీవు, దేవుడు పరలోకం నుండి నీ హృదయాన్ని గొప్పదిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. గొప్ప హృదయం నీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గొప్ప హృదయం ఉన్నవాడి కోసం దేవుడు వెతుకుతున్నాడు. అటువంటి గొప్ప హృదయం ఉన్నవాడిని, అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక్కడు లేడు దేవుని వెతుకువారు ఒక్కరు. దేవుని వెతకడము అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మనము దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాం, మనము వాటి విషయంలో చింతపడే వారంగా ఉంటాం, వేదన చెందే వారంగా ఉంటాం, దుఃఖంతో ఉంటాం. అయిపోయింది. నేను చాలా మందిని చూశాను, వారి జీవితాలు సాక్ష్యాలు కూడా చూశాను. అప్పులు ఇచ్చి వడ్డీలకు వడ్డీలు తీసుకున్నాను. ఇక్కడ కొంతమంది ఎగరబెట్టారు, కొంతమంది చనిపోయారు. ఎంత భయంకరంగా అంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళాక బిడ్డలు ఇంటిలో పెట్టుకోక తరిమేశాక, ఒక పక్కన శక్తి తగ్గిపోయి పని చేయలేక వారు నాకు ఫోన్లు చేసి ఏడ్చుకుంటున్నప్పుడు, నేను ఆ రోజున దేవుని వాక్యం చెప్పినప్పుడు అది వారికి ఎక్కల. నీకు ఈరోజు శక్తి ఉంది, నీకు ఈరోజు ధైర్యం ఉంది, నీకు రోజు అన్నీ ఉన్నాయి, కానీ ఒకరోజు వస్తుంది నీవు కష్టపడింది ఎవరికి అవుతుంది? నీవు ఏదేది చేసావో అవన్నీ కూడా బాల్యము, యవ్వనము, మధ్యదశ, వృద్ధాప్యం. బాల్యములో నేర్చుకోవాలి, యవ్వనములో ఒదిగి ఉండాలి, మధ్య దశలో నీవు
ఏది అయితే తీర్మానం చేసావో దాని కొరకు నిలకడగా ఉండాలి. అప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుడు తన చేతుల మీద ఎత్తి పట్టుకొని నిన్ను నన్ను ఆయన తన కౌగిల్లో దాచుకునేవాడుగా ఉన్నాడు. ఈరోజు అటువంటి అద్భుతమైన వాక్యము నా జీవితంలో సాక్ష్యముగా, ఎందుకు అంటే ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఎంత గొప్ప వాగ్దానాలు ఉంటాయంటే, యేసు క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఇంగ్లీష్లో దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఫర్ హూ ఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్. నీవు ఏ రోజునైతే దేవునిలో ఉంటావో తీర్పు తీర్చేవాడెవడు నీకు? కనుక నా జీవితంలో నేను రుచి చూచి నాకు నచ్చినట్లుగా నేను ఉండి, ఇది ప్రజలకి ఇష్టం లేదు అన్నదాన్ని నేను చేసి, ఇది ప్రజలు భక్తి అనుకున్న దానికి విరోధంగా నేను నిలబడి, ఈ రోజున నా దేవుడు నా చేయి పట్టుకున్నాడని, నీ దేవుడు నిన్ను ప్రేమించేవాడే తప్ప, నీ దేవుడు నిన్ను ప్రేమించి నీ చేయి పట్టుకుని లేవనెత్తేవాడే తప్ప, ఏ రోజునైతే ప్రభునందు ప్రియులారా ప్రతి ఒక్కరి జీవితంలో ఫాలెన్ నేచర్, పడిపోయిన స్థితిని బట్టి మన స్వభావము ఆధారపడి ఉన్నప్పుడు దేవుని యందు నిశ్చలముగా, అనగా దేవునికి ఇష్టమైన వాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులు లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు మా విశ్వాసము వృద్ధి పొందించుము అని చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తారు, ఆవగింజంత విశ్వాసం. అంటే నీలో ఆవగింజంత విశ్వాసము ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పబడుతుంది. మరి విశ్వాసము అంటే ఏంటి అంటే, దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తాడు, నీవు ఆ దర్శనం కోసం కాదండి, నీలో ఒక ఆశయం పెడతాడు, నీలో ఒక కళ పెడతాడు, నీలో ఒక భావం పెడతాడు. నీవు ఆ భావము కొరకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఎంతో మంది వస్తారు, ఈ లోకపు రీత్యా జ్ఞానం బోధిస్తారు. వాళ్ళు బోధించేదంతా ఈ లోకపు రీత్యా జ్ఞానము, కానీ ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడని సువార్త ప్రకటన అనే వెరితనము ద్వారా అనేక మందిని రక్షించాలి. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రియకుమారుడా, నీ నీతి నీ స్వనీతి నువ్వు నమ్ముకున్నావు, అది కాదు, అది నాకు మురికి గుడ్డలు అని చెప్పి దేవుడు నాకు ఎన్నోసార్లు చెప్తూ, నిన్న చెప్పినట్లు ప్రజల ముందు నటించడానికి ఎంత కష్టపడేవాడినో, నిజంగా నాకు ఇష్టపడినది నేను చేసేవాడిని, నువ్వు ఏ రోజున మాట విన్నావా అంటే దేవుడు నాకు ముందుగానే బయలుపరిచేవాడు, నాతో చెప్పేవాడు. కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియులారా, ప్రజలు ఏమి చూస్తారు, దేవుడు ఏమి లక్ష్య పెడతాడు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క విశ్వాసము ఆవగింజంత నీలో ఉంటే సముద్రంలోకి ఆ కొండను వెళ్ళి పడమంటే పడుతుంది, ఆ యొక్క చెట్టును వెళ్ళమంటే వెళ్ళి పడుతుంది. కనుక అని చెప్పుతూ, దున్నువాడు కానీ మేపువాడు కానీ ఎవరైనా మీకు దాసుడు ఉంటే, అప్పుడు యజమానుడు వచ్చి అలసిపోయినప్పుడు ఈ దాసుడు అలసిపోయాడని చూస్తాడా? కాదు కదా. మొదట నాకు అన్నము పానము పెట్టు, నేను భోజనము అయ్యి నాయను ఇదంతా అయ్యాక అప్పటి వరకు నీవు నాకు పరిచారము చేయము అని ఆజ్ఞాపించిన వాటిని చేయాలి కదా దాసుడు. మరి అలాగే ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన కూడా మేము నిష్ప్రయోజకులమైన దాసులమై ఉన్నామని ఎప్పుడైతే నువ్వు చెబుతావో, చాలాసార్లు ఈ వాక్యం అర్థమయ్యేది కాదు. అర్థం ఏంటంటే, నేను ఆజ్ఞాపించినది మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు, మిమ్మల్ని దాసులు అని పిలవక ఆజ్ఞాపించబడినది ఏమిటి అని మనం చూసినప్పుడు, ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్లే ముందు ఈ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అక్కడ 53వ కీర్తన 14వ కీర్తన, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు ఒక్కడు లేడు, గ్రహించువాడు. అంటే నీకు నాకు జరుగుతున్న ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి దూషించకుండా మనము దుఃఖము చెందుతూ దేవుని వైపు ఎదురు చూసిన ఆ 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి కృప యందు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా
కృప చేత ఉచితముగా నీకు. అంటే దేవుడు నిన్ను నన్ను ఫ్రీ యు ఆర్ రైట్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ డూయింగ్ రైట్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ ఈస్ రైట్. దేవుడు ఖచ్చితం, దేవుడు సత్యం. నీవు నేను సత్యవంతులం కాదు అని మనం గుర్తెరగడమే జీవితం. ఏ రోజునైతే సత్యము అనుకున్నది అది మనకి సత్యము కాదు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తూ, అప్పుడు 8వ అధ్యాయం తర్వాత నుంచి 9 నుంచి వేరేగా మారితే ఈ రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు ఉంటే ఎంత చక్కగా రాయబడుతుంటే ప్రతి అధ్యాయము కంఠస్థం పెట్టి దేవుని యందు బహుగా, అంటే ఎప్పుడైతే క్రీస్తు నిమిత్తము నీవు నేను పట్టబడినప్పుడు, అంటే సిలువ వేయబడిన క్రీస్తుని నీవు నేను ప్రకటింపబడినప్పుడు, ఏ రోజునైతే ఆయన తలదించుకొని చనిపోయాడే, తల దించుకోవలసిన పరిస్థితుల్లో తల దించుకున్నప్పుడు దేవుడు నీ తల ఎత్తువాడిగా ఉన్నాడని, నీకు ఎదురుగా బచ్చగాళ్ళు ఎంత రెచ్చిపోతా ఉంటారో, ఆ వయసులో నువ్వు వచ్చావు కదా, ఎందుకు వాళ్ళని చూసి నువ్వు ఇదైపోతూ ఉంటావు? వాడు బచ్చాగాడు, వాడు అలాగే రెచ్చిపోతా ఉంటాడు, వాడికి దేవుడు ఎరగొట్టేస్తున్నాడని వాడి కోసం నీకు చూపిస్తూ ఉంటాడు కదా. అయినా మనలో ఉద్రేకం కుతుకుతులాడిపోతూ ఉంటుంది. కుక్కర్ అంట కింద మంట పెడితే కుతుకులాడుతూ ఉంటుంది, పైకి విజిలెత్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి. కానీ ఎంతకాలం ఉండగలదు? ఆ తర్వాత స్టీమ్ తన్ని ఒకవేళ ఏమైనా పేలిపోద్ది, అది నీ నాశనానికి దారి తీస్తుంది. కనుక ఏ రోజునైతే నీ జీవితంలో నీలో ఉన్న దాన్ని మెత్తగా చేసే వరకు దేవుడు నిన్ను మంట పెడతాడు తప్ప అది ఎంత మాత్రము నిన్ను నాశనం చేయడానికి కాదు. కనుక ఈ రోమీయులకు రాసిన 7వ అధ్యాయంలో అంటాడు పౌలు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరమునకు దాసునైపోయాను. కానీ నేను చేయాలి అనుకున్నది చేయలేకపోతున్నాను. నేను ఇది ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నాను, ఇది చేయకూడదు అనుకుంటున్నాను, కానీ చేయకూడదు అనుకున్న దాన్ని నేను చేస్తున్నాను. కనుక నేను చేయాలి అనుకున్న దాన్ని చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనట్టు ఒప్పుకుంటున్నాను. కానీ నేను చేయాలి అనుకున్నది చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను. కనుక పాపము నా యందు చేపిచ్చున్నది అది నేను కాదు, నా యందు నా శరీరమందు ఏ మంచి నివసింపదని నేను ఎరిగి ఉన్నాను. కనుక మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. కనుక ఇంత నన్ను, ఇంత దౌర్భాగ్యంలో ఉన్న నన్ను విడిపించు వాడెవడు అని చెప్పి పౌలు గుండెలు పగిలి ఏడుస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియరా, ఎప్పుడైతే మనము ఈ విధముగా చూస్తూ ఇక్కడ నేను నేర్పించాలనుకున్న వాక్య భావాలు ఏమిటి అని చెప్పినప్పుడు ఈ మధ్యకాలంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీవు తెలుసుకోవాలి అంటే మొట్టమొదట దేవుడు ఎవరై ఉన్నాడు అనేది నువ్వు నేర్చుకోవాలి. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు లేడు. రెండు శక్తులు, ఒకటి దైవశక్తి, రెండు దైవశక్తి కానిది. కనుక దైవశక్తి కానిది ఎప్పుడు కూడా మంచి చెడు, తెలుపు నలుపు, నీళ్ళు పాలు ఎప్పుడు కూడా రెండు గుంపులు ఉంటూ ఉంటాయి. గుర్తుపెట్టుకో, గోధుమలు గురుగులు. కనుక నీ పక్కన ఎప్పుడూ కూడా ఉన్నవాడు వికసిస్తాడు, వృద్ధి చెందుతాడు, వ్యాప్తి చెందుతాడు. మనుషులందరూ వాడినే లక్ష్య పెడతాడు, వాడికి ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి లక్ష్య పెడతాడు. పరలోక రాజ్యం నుంచి దేవుడు నీ హృదయంలో ఉన్నదాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయాలను అంతరంగాలను ఎరిగిన వాడని మనందరికీ తెలిసినా కూడా మనకు వాళ్ళకి కలిగిన దాన్ని లక్ష్య పెడుతూ ఉంటాం. కనుక నీ హృదయంలో సహింపనలవి కానీ ఆ యొక్క ద్వేషము, కపటము, అసూయ పెట్టుకుని ఏ విధంగా నువ్వు చెప్పగలవు? కనుక ఎప్పుడైతే దేవుడు నీ పక్షమున ఉన్నాడో, దేవుడు నిన్ను తాను ప్రేమిస్తున్నాడని తన స్వంత కుమారుని యేసు క్రీస్తును నీకు బదులుగా ఇచ్చి ఉన్నాడు. కనుక అందులో దేవుని ప్రేమ మనకి అర్థమవుతుంది. కనుక దేవుని చేత నీవు నేను ఏర్పరచబడినప్పుడు మన మీద నేరం మోపువాడెవడు?
నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే కదా. అంటే శిక్ష విధించేవాడు యేసుక్రీస్తే కదా. నీ మీద నేరము మోపేవాడు యేసుక్రీస్తు కదా. ఆయన మోపడు అని నీకు తెలిసినప్పుడు మృత్యులలో నుండి నీ కోసము నీవు రక్షింపబడటం కోసం నీ నిమిత్తము ఆయన చనిపోయి నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాడు అన్న అవగాహన నీలో, క్రీస్తు ప్రేమ నీలో ఆ యొక్క కార్యము చేసినప్పుడు, లోకమును జయించిన విజయం నీ విశ్వాసము అన్నప్పుడు, నీకు దేవుడు విశ్వాసములో పరీక్ష పెడుతున్నప్పుడు, నిన్ను చేతకాని వాడిగా చేసినప్పుడు, నిన్ను తగ్గించినప్పుడు, నీ చుట్టూ ఉన్న సమస్యలు నెంబర్ 1 శ్రమ అయినా, నెంబర్ 2 బాధలు, నెంబర్ 3 హింసలు, నెంబర్ 4 కరువులు, నెంబర్ 5 వస్త్రహీనతలు, నెంబర్ 6 ఉపద్రవము, నెంబర్ 7 ఖడ్గము. అంటే 7-fold బ్లెస్సింగ్స్, 7-fold స్పిరిట్. ఈ విధముగా దేవుడు 7 ఆత్మను కుమ్మరించాలని, 7 ఆశీర్వాదములు నీకు ఇవ్వాలని, 7 అన్ని విధములుగా. ఇక్కడ కూడా చూసారా, 7 మనకి సంపూర్ణమవుతుంది. 1 శ్రమ, 2 బాధ, 3 హింస, 4 కరువు, 5 వస్త్రహీనత, 6 ఉపద్రవము, 7 ఖడ్గము. ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా. కారణం ఏంటంటే కీర్తన 44:22 ఎత్తిపెట్టుతూ చెప్తున్నాడు, నీ నిమిత్తము అంటే నువ్వు నేను దేవుని నిమిత్తము ఆ విధముగా కసాయి వాని ఎదుట గొర్రె పిల్లవలే ఆయన తనకు న్యాయముగా తీర్పు తీర్చువానికి ఏ విధముగా లక్ష్యం పెట్టి, నా యుద్ధము యెహోవాదే, నా తరపున నా దేవుడు న్యాయము తీరుస్తాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మనలను ప్రేమించి వాని ద్వారా అత్యధిక విజయము పొందుచున్నాము. అంటే ఈ యొక్క కొంతకాలము ఉండే వీటి కోసము ఎంతకాలము నిత్యము దేవుడు నీ బిడ్డల్ని దీవిస్తాడని గుర్తెరిగినప్పుడు, ఆ ప్రతి శ్రమలో ఆయన నీకు తోడుగా ఉన్నాడని, ప్రతి బాధలో ఆయన నీతో బాధపడుతున్నాడని, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న దేవుడని, ఆయన చంకన పెట్టుకుని వాడని, ఆయన నిన్ను ఆదరించే దేవుడని, ఎప్పుడైతే మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునవైనా, అధికారులైన, ఎత్తైనా, లోతైనా, సృష్టింపబడినవి మరి ఏదైనా, ఏ రోజునైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవని నీవు ఎప్పుడైతే సాక్ష్యం పలుకుతావో, ఈ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము ఇందాక నేను చెప్పినట్లు, క్రీస్తు యేసునందు నీవు ఈ విధముగా ఉన్నప్పుడు జీవము యొక్క ఆత్మ పాప నియమమును, పాప మరణముల యొక్క నియమము, ఏలయనగా ఆజ్ఞాతిక్రమము పాపము, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపం పరిపక్వమే మరణమును కనును. కనుక నిన్ను పాపము నుండి ఆయన విడిపిస్తాడు. అంటే నువ్వు చేసేది ప్రతిదీ చనిపోయే వరకు పాపమే, కానీ ఆ ప్రతి పాపమును ఆయన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చాడు, నా మీద రాళ్ళు వేయండి అన్నాడు. కనుక తన మీద వేసుకున్నాడు. కనుక ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినా దేవుడు చేశాడు అని చెప్తూ, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటున్నప్పుడు, కనుక ఎప్పుడైతే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయనకు శిక్ష విధించి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఏ రోజునైతే నీవు నేను పాపమునకు దాస్యులము కాకుండా దత్తపుత్రాత్మ కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి దేవుని వైపు మనము చూస్తామో, ఆయన నీకు నాకు తోడుగా ఉండి నిన్ను నన్ను అత్యధికమైన విజయం ఇచ్చి వీటన్నింటిలో కూడా దేవుడు నీ పక్షమున ఉంటాడు అన్నదానికి నా జీవితంలో నేను క్షుణ్ణముగా బైబిల్ చదివి, దయచేసి వాక్యం లేకుండా అద్భుతం చేసిన వాడిని నమ్మకండి. అద్భుతము జరుగుతుందంటే వాక్యము ఉన్నా కూడా సాక్ష్యం లేకుండా ఉన్నవాడిని నమ్మకండి. సాక్ష్యం ఉన్నా, వాక్యం విన్నా, అద్భుతం జరిగిన అతని జీవితంలో ఆ నిందలు ఉన్నాయా, అవమానాలు ఉన్నాయా, చెప్పు దెబ్బలున్నాయా, చెంప దెబ్బలున్నాయా, ఒంటరితనం ఉందా, పైసాకి మారని వ్యక్తిగా ఉండి ఉన్నతమైన స్థలంలో పెట్టబడ్డా, అతన్ని గుడ్డిగా నమ్మండి. అటువంటి కార్యాలు చేసేవాడే
గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనములకు, సింహాసనం నుంచి గొర్రెల దొడ్డుకు, సింహాల గుహలో నుంచి బయటికి, బయట నుంచి సింహాల గుహలోకి, అగ్నిగుణంలో నుంచి బయటికి, బయట నుంచి అగ్ని. నా దేవుడు గొప్పవాడా. దానికి కావాల్సింది నువ్వేం చేయనవసరం లేదు. ఊరకని ఉండు. ప్రతి విషయంలో దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండు. కన్నీటితో ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యాలను దీవిస్తూ అనేక మందికి సాక్ష్యాలుగా చేయమని, నీ కృప మాకు చాలును అని, నీ కనికరము మాకు చాలునని, నీ దీవెన మాకు చాలునని, ఎన్నిక లేని మా జీవితాలను నువ్వు లక్ష్య పెడుతున్న దేవుడు అని, కనికరము చూపిస్తున్న దేవుడు అని, కృప చూపిస్తున్న దేవుడు అని, మేలు చేస్తున్న దేవుడు అని వాక్యమైన ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును.